సో దీక్షిత, అంటే ఇప్పుడు నువ్వు ఈ స్టడీస్ ని అదే విధంగా ఇప్పుడు ఇటు ఈ గేమ్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు? నేను పొద్దున్న 10 నుంచి 5 వరకు అకాడమీలో ఉంటాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి నాకు టైం ఉంటుంది. సో ఆ టైంలో నేను 1 అవర్ రోజు చదువుకుంటాను అకాడమిక్స్. మా మదర్ హెల్ప్ చేస్తారు. ఓకే, అంటే మీరు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళరా? లేదు, అంటే కంప్లీట్లీ ఫుల్ టైం అకాడమీలోనే ఉంటారు. సో మరి మీకు స్కూల్లో మీకు ఎక్కువగా సపోర్ట్ చేసేవారు ఎవరు? స్కూల్లో కంప్లీట్లీ మా మదర్ గురించే. అంటే స్కూల్లో జరిగే ఎగ్జామ్స్, జరిగే టాపిక్స్ అన్ని మా మదర్ కవర్ చేస్తారు, నాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఓకే, అంటే మీ క్లాసెస్ మదర్ వింటారు అనమాట. అలా ఏం లేదు, ఆవిడ ఒక టీచరు. ఓకే, సో తనకి లైక్ దీక్షితకి మొత్తం వాళ్ళ మదర్ అంటే ఆఫ్ కోర్స్ తను ఫస్ట్ ప్రయారిటీ చేస్తే, యాక్చువల్లీ మెయిన్ ప్రయారిటీ చేస్తే స్కూల్ అనేది జస్ట్ ఎగ్జామ్స్ రాసేది తనే కాదు, ఎనీ ప్రొఫెషనల్ ప్లేయర్. ఈవెన్ నేను కూడా లాస్ట్ 2 months వెళ్ళి చదువుకుని రాసేది ఒకప్పుడు ఆడిన రోజులు. సో ఫుల్ గా సంవత్సరానికి 10 months 11 months చెస్ ఆడతారు. 1 month 2 months మెయిన్ ఎగ్జామ్స్. కానీ దానికి ఈవినింగ్స్ వాళ్ళ మదర్ హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే తనకి ఈజీగా కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంటది. వాళ్ళ మదర్ కూడా తనకి అకాడమిక్స్ లో హెల్ప్ చేస్తారు. చెస్ ప్లేయర్స్ కి జనరల్ గానే కొంచెం గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, దానివల్ల కొంచెం ఈజీ. ఓకే.